హల్లెలూయా. మంచి సంతోషం కదా, సంతోషం. అతను చూడండి, ఒక్కసారి ఎప్పుడైతే కాళ్ళు వచ్చినాయో వెంటనే వాళ్ళతో పాటు ఏం చేస్తున్నారు, పరిగెత్తుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. లోపల గుమ్మలో వచ్చి గంతులేస్తా ఉన్నాడు. నాకు యేసయ్య నామంలో నాకు స్వస్థత కలిగింది, నాకు కాళ్ళు వచ్చాయి, నేను గంతులు వేస్తా ఉన్నానని చెప్పి అతను గంతులు వేస్తా ఉండి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా, అయ్యో వీడు పుట్టినట్టు మొదలుకొని కుంటివాడు కదా, వాడు నడవలేడే, ఎలా నడుస్తున్నాడు, వాడు దేవాలయం దగ్గర బయట ఎప్పుడు అడుగు తినేవాడు కదా, అటువంటి వాడిని నలుగురు మోసుకుని రావాలి, ఇది ఏమి, ఇది ఎలా జరిగింది అద్భుతం అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. అప్పుడు చూద్దాం, ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు, సేవకుల ద్వారా దేవుడు నన్ను నడిపించాడు. వీళ్ళు ప్రార్థించగా చెయ్యి పట్టుకోగా నా చెయ్యి పట్టుకొని లేపి యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగా నేను గంతులు వేస్తున్నాను, లేచాను, నడిచాను, నా కాళ్ళు పనిచేస్తా ఉన్నాయని చెబితే దేవాలయంలో ఎంత ఆనందం అండి, దేవాలయం అంతా సంతోషం, దేవాలయం అంతా ఆనందం, దేవుని మహిమ అక్కడ దిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని లక్ష్యండి, మనము కూడా ఆ రోజు పేతురు యోహాను ద్వారా అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు నా ద్వారా జరిగించడా, ఎందుకు జరిగించడు? అప్పుడు నా దేవుడే కదా, ఇప్పుడు కూడా ఉంది, ఆ దేవుడే కదా మనం కూడా ఆరాధిస్తా ఉన్నది. ఖచ్చితంగా జరిగిస్తాడు, నా ద్వారా జరిగిస్తాడు, నీ ద్వారా కూడా జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆయనకి ఇష్టడుగా ఉన్నప్పుడు, ఇష్టరాలిగా ఉన్నప్పుడు, ఆయన భక్తి మార్గంలో పరిపూర్ణంగా మునిగినప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉందండి జీవం, బలము యేసయ్యలో ఉంది. యేసయ్యా నాకు దిక్కులేరు, నేను ఒంటరిని, వేదన సమస్యలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నానయ్యా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరయ్యా, ఆదుకునేవారు ఎవరు లేరయ్యా అని బహుశా కన్నీరు కారుస్తున్నావేమో, అలాంటి స్థితిలో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో. కానీ ప్రభు యేసుక్రీస్తు ఈ దినాన ఆయన సెలవిస్తున్నాడు, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, అటువంటి వేదనలు ఉంటే, అటువంటి దుఃఖములు ఉంటే నువ్వు ఒంటరివే కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రార్థన ఆలకించాను, నీ కన్నీరు చూశాను, నీ సమస్యకు పరిష్కారం నేను ఇస్తానని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు అవమాన పాలైపోయావో అక్కడే నీ తల ఎత్తి నిలబెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ఎక్కడైతే అవమాన పాలైపోయావో, అప్పులైపోయావో, చూడండి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో, ఎక్కడైతే తలదించావో అక్కడే తల ఎత్తుతాడండి దేవుడు యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టుదా, మహిమదా. ఎందుకంటే అద్భుతం చేసేది దేవుడు, అద్భుతం చేసేది యేసయ్య, నేను కాదండి. మహిమ యేసయ్యకే, ప్రభావం ఆయనకే. ఎందుకంటే మహిమ ఘనతలకు అర్హుడు, పూజార్హుడు ఆయన. వేల కోట్ల దేవదూతలతో ఆయన నిత్యము ఆరాధింపబడుచున్నటువంటి దేవుడు. సూర్య చంద్ర నక్షత్ర తారలు, భూమి సృష్టి సమస్తము కూడా ఆయన్ని కురుస్తా ఉన్నాయి, ఆరాధిస్తున్నాయి. అంత గొప్ప దేవుడు ఒక మానవుని కోసం ఈ లోకానికి వచ్చాడండి. ఆయనకి ఎంత ప్రేమ నీపైన, ఎంత ప్రేమని నీపైన, నా పైన ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువుల వారు. హల్లెలూయా. ఆయన నీ యొద్ద నుండి వెండి బంగారాలు అడగట్లేదు, ఆ భూములు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయం